లోపలికి వెళ్ళి రావు నేను వస్తా పంపు ఏం కాదు రావాలి వాయిస్ ఇస్తే వీళ్ళందరం రాము ఏం కాదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ప్రశ్నించే వాళ్ళను లేకుంటే ప్రజలకు మద్దతుగా అండగా ఉన్నటువంటి ప్రజా కళాకారుల మీద తప్పుడు కేసులు బనాయించి అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నాడు. దాన్ని మానుకోవాలని చెప్పి అరుణోదయ సాంస్కృతిక సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ, బీజేపీ, అమిత్ షాలు గత 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ ఎన్నికల సందర్భంగా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది, స్వార్థంతో నిండిపోయిందని చెప్పి రకరకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి మోడీ కానీ అమిత్ షాలు ఇవాళ ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని ఏ మేరకు అమలు చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉపాధి కాపాడతామని చెప్పి, సుస్థిర పాలన అందిస్తామని చెప్పి, అన్నదాత రైతు యొక్క ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి, అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల కొలువులు ఇస్తామని చెప్పి, దేశంలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఉన్నారు. వాటిని అమలు చేయకుండా ఇవాళ భారతదేశంలో లౌకిక దేశం అని పేరున్నటువంటి భారతదేశంలో మత వైషమ్యాన్ని గుర్తగొట్టి హిందువుల పేరుతోనే హిందువుల యొక్క నోట్లో మండుకొట్టేటువంటి కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ప్రజలకు కష్టాలు కన్నీళ్లతో వాళ్ళు రోడ్డునెక్కి ఆందోళన చేస్తూ ఉంటే వారికి అండగా ఉన్నటువంటి ప్రజా కళాకారులను కూడా చంపుతూ ఉంది. ప్రజా కళాకారుల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంది. మేధావుల మీద తప్పుడు కేసులు బనాయించి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామిక దేశం అనే విషయాన్ని మర్చిపోయి ఎమర్జెన్సీని మరిపించే విధంగా ఇవాళ అమిత్ షా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఆదివాసీ పల్లెల్లో ఉన్నటువంటి సంపద మీద అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్ అధిపతులు కన్నేసిండ్రు. వాళ్ళకు తోడుగా నిలిచేటువంటి అమిత్ షా కానీ లేకుంటే నరేంద్ర మోడీ కగార్ ఆపరేషన్ పేరు మీద మొత్తం ఈ ఆపరేషన్ పేరు మీద ఆదివాసీ పల్లెలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ దాదాపు 23 రకాల ఖనిజ సంపద, అదేవిధంగా ప్రకృతి సంపద, లేకుంటే చెట్లను ఇట్లా అనేక రకాలైనటువంటి వాటి మీద కన్నేసి మొత్తం అక్కడి నుంచి ఆదివాసీ పల్లెల నుంచి ఆదివాసులను మొత్తం ఖాళీ చేయించే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 100 మందిని చంపుతూ ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి పోరాట బిడ్డలను కూడా చంపుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం వివరించాలి తప్ప ఒక దుర్మార్గంగా, ఒక గుండాలాగా, లేకుంటే ఒక ప్రైవేట్ సంఘంలాగా వివరించడం సరికాదు. కాబట్టి ప్రజాస్వామిక సూత్రాలను, విలువలను కాపాడాలంటే ముందుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షాలు కానీ దాన్ని పాటించి అమలు చేయాలి. ప్రజాస్వామిక విలువల్ని, ప్రజాస్వామిక స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ఈ అధికారంలోని వాళ్ళ మీద ఉంది. కాబట్టి దానికోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల రక్షణ కోసం, అదేవిధంగా ఆదివాసులకు అండగా ఉండడం కోసం అరుణోదయ తన గళాన్ని, తన ఆట పాటతోని సంఘీభావం తెలుపుతుందని చెప్పి కష్టజీవులు కానీ, లేకపోతే రైతులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, అన్ని రకాల ప్రజలు, మహిళలు కానీ పోరాడుతున్నటువంటి వారి న్యాయమైన సమస్యలకు అరుణోదయ ఎప్పుడూ తన స్వరంతో మద్దతు పలుకుతుందని చెప్పి తెలియజేస్తూ మోడీ, అమిత్ షాలు ఇప్పటికైనా ఈ యొక్క నిర్బంధాన్ని మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు.